ఇదిగో ప్రభా, మీరు మాకు యశత్వాయన దేవ, సర్వశక్తి గల దేవానికి స్తోత్రం. యెహోవా ఈరే చూసుకున్న దేవుడు, యెహోవా రూపే స్వస్థపరచువాడు, యెహోవా రోగి మాకు మంచి కాపరి, యెహోవా నిస్సి మాకు విజయం ఇచ్చే దేవుడు, యెహోవా శక్తులు మాకు నీతిగా ఉన్న దేవానికి స్తోత్రం. యెహోవా శాలేం సమాధానం రాజుగా ఉన్న దేవానికి స్తోత్రాలు. సర్వములో సర్వమైన దేవానికి స్తోత్రాలు. ఆ గొప్ప దేవుడిని ప్రభు యేసుక్రీస్తు వారిని ప్రభు మా ఆత్మ ప్రాణ దేహములతో పూర్ణాంతో పూర్ణ భావంతో సేవించి పూజించి ఆరాధించడకై అంగీకరించిన ఈ శుభదినం బట్టి స్తోత్రాలు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీని మేము చేయించి సంతోషించారు. నీకు మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తున్నాం. ప్రభా యొక్క రెహబోధులు ఆమెను సమకూర్చాలని స్తోత్రాలు. సమయం పాటించి సమయం ప్రకారం వచ్చిన వారు, ఇంకా ఆలస్యంగా వస్తున్న వారందరినీ కూడా దీర్ఘం ప్రతి ఒక్కరికి కూడా నీ వారి వారి భావంలో దాయించి ఆత్మసత్వంతో ఆరాధించడం మా హృదయాలు నింపమని ప్రభా మీరు ఇంకా మీరు మాత్రమే మహిమ పొందమని ప్రభా యేసు తప్ప మరి ఎవరు వారికి కనబడలేదు. తెలిసిన ప్రకారం మీరే మహిమను చూపించి బయలుపరుచుకొని మీరే మహిమ పొందమని ఘనత మహిమ తెలుసు. 5 దాసులు నిష్పేదపడను ఇక్కడ నిలబడి కూడా యోగ తెలియని వాడు బయలుదేరడానికి కనిపించము. సార్వత్రిక సంఘం సకల పరిశుద్ధులు మేము చేసిన సంఘాల కుటుంబాలన్నీ కాపాడుతాయి. ఈ యొక్క సమయం ఈ మందిరం కూడా పరిచయం దీవించి ఆస్వాదించమని ప్రభు యేసునామమున దీన్ని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆరాధన కొరకు పరిశుద్ధ గ్రంథం బైబిల్ అన్నది పరమగీతములు 1వ అధ్యాయం 9వ వచనం అందరూ కలిసి పరమగీతములు 1:9 పరమగీతములు 1:9 అందరూ కలిసి చదవండి. నా ప్రియులారా మరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చుదాను. మరోసారి నా ప్రియులారా మరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చుదాను. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం ఇంకొక భాగం. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం మధ్య భాగం నుండి. జకర్యా గ్రంథం 13 మధ్య భాగం నుండి. సైన్యములకు అధిపతి అందరూ కలిసి సైన్యములకు అధిపతి యెహోవా తన మంత్రులకు యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారిగా చేయును. దేవుడు తన వారిని దీవించి ఆస్వాదించిన అందరూ ఆమె చెప్పండి. ఇక్కడ సొలొమోను రాసినటువంటి గ్రంథం పరమగీతములు ప్రియురాల గురించి రాస్తున్నాడు. ప్రియురాలు అంటే సంఘము, దేవుని బిడ్డలు. ప్రియుడు అంటే అది ఇక్కడ ప్రియుడు ఎవరు? సొలొమోను అనగా ప్రభువు యేసుక్రీస్తు వారు. ఈనాడు దేవుడు మనల్ని ప్రియులుగా ఎంచుతున్నాడు. నా ప్రియురాలా అంటున్నాడు. చెప్పండి ఏమంటున్నాడు? అది నా ప్రియురాలా అంటున్నాడు. ఇంగ్లీష్లో మై లవ్ అని ఉంది. కనుక దేవుడు తను స్వంతగా ఆయనే మనల్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. కనుక ప్రాణము ధారపోసాడు. కనుక మనల్ని మన ప్రేమ అని పిలుస్తున్నాడు. నా ప్రియురాలా అంటున్నాడు. మరి మరో యొక్క రథాశ్వములతో నేను పోల్చదు. రథము అశ్వము, రథములకు అశ్వములు ఉంటాయి. అశ్వములు అంటే ఏంటి? గుర్రములు. చెప్పండి. అశ్వములు అంటే గుర్రములు. గుర్రములకు పోల్చినాడు. ఏ గుర్రములు? మామూలు బదాలు తిరిగే గుర్రములు కాదండి. అది గుర్రములు ఎటువంటి అశ్వములు. దగ్గర ఏదన్నా 10వ అధ్యాయం 3వ వచనం చివరి భాగంలో ఉంది. రాజకీయములకు అశ్వములు వంటి వారిగా చేయాలంటాడు. ఏమంటున్నాడు? చెప్పండి ఏమంటున్నాడు? రాజకీయములకు అశ్వములు అంటే రాజులు ఉపయోగించుకునే అశ్వాలు. కనుక ప్రియ సహోదర సహోదరి, దేవాది దేవుడు ఆయన రాజుల రాజు, ప్రభులకు ప్రభు, మహోన్నతుడు, మహాగరుడైనటువంటి ఆ దేవుడు తన బిడ్డలైన వారిని ఏ విధంగా ఉండాలని కోరుతున్నాడు? రాజకీయంలో అశ్వముల వంటి వారిగా నేను చేస్తాను. వారు ఆ విధంగా ఉండాలి. అవి వారు నా కొరకే అంటున్నాడు. కనుక ఆయన బిడ్డలైన వారిని దేవుడు అశ్వములకు పోల్చినాడు. మామూలు కాదు, మామూలైనవి కాదు, విలువలేనివి కాదు, విలువైనవి, ఘనమైనవి. అవి రాజకీయంలో అశ్వములు. కనుక దానికి ఈ ప్రియురాలు, వాటికి ప్రియురాలని పోలుస్తున్నాడు. కనుక కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. ఎక్కడి నుండి వచ్చినటువంటి ఆ మాటలు మరి మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 28 మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 28 అందరూ కలిసి సొలొమోను కొండు గుర్రములు ఐగుప్తుల నుండి తేబడను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపులకు నియామకమైన ధర ఇచ్చి గుంపులుగా బయలుదేరి 29 అందరూ కలిసి వారు ఐగుప్తుల నుండి బయలుదేరిన అంతం ఒకటికి 600 తులముల వెండి, గుర్రం ఒకటికి 150 తులముల వెండి ఇచ్చి అరామరాజును ఆదరికి వాటిని తీసుకునేది. రథం ఒకటికి 600 తులములు వెండి, గుర్రం ఒకటికి 150 తులముల వెండి. వెండి దేవునికి సూచనగా ఉంది.
విమోచనం. చెప్పండి, విమోచన. వెండి దేనికి సూచనగా ఉంది? విమోచనం. కనుక ఆ సొలొమోను ఐగుప్తులో నుండి వెండి ఇచ్చి గుర్రంలను తీసుకుని వచ్చినట్టుగా ఈ ప్రియురాల గురించి చెప్తున్నటువంటి ఆ అనుభవంలో మనల్ని దేవుడు ఏం చేశాడు? ఐగుప్తులో నుండి తీసుకుని వచ్చాడు. దేనితో తీసుకొచ్చాడు? వెండి బంగారంలో వంటి క్షయ వస్తువుల చేత కాదు, తన స్వరక్తం ఇచ్చి, అమూల్యమైన రక్తము, ప్రాణం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఐగుప్తు అనగా లోకము మరి ఎంతో మోసకరమైన పాపం తెలియదు. ఐగుప్తు అనేటువంటి పేరుకి అర్థం రెండంతల మరి ఇబ్బంది. ఐగుప్తు అనే పేరుకి అర్థం ఏంటండి చెప్పాలి? రెండంతల ఇబ్బంది, రెండు విధాలుగా, అన్ని విధాలుగా. అనగా మానవుని జీవితం, జన్మ కర్మ పాపములు అన్ని విధాలుగా మన జీవితానికి ఇబ్బందికరమైన లోకమే ఇది. మానవుడు జన్మకర్మ పాపములతో జీవిస్తున్నాడు. ఏంటి ఇబ్బందికరమైన లోకంలో మనం ఉన్నాం. ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలు వారు మరి ఫరో చేత వారు కఠిన దాస్యం చేపట్టిన వారు నిర్గమకాండ ఒకటే వచ్చారు 11వ వచనంలో వారు పెట్టిన భారములు, వారి మీద పెట్టిన భారములు, వారిని శ్రమ పెట్టుటకు పెట్టిన వెట్టి పనులు చేయించు అధికారులు వారి మీద నియమింపాలి. కనుక వారికి ఏముంటున్నాయి? భారములు. చెప్పండి, ఏమున్నాయని అక్కడ? ఐగుప్తులో భారము దేనికి సూచన ఉంది? పాపము సూచన. లోకంలో భారం ఉంది. అందుకే ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా నా ఎదురుకు రండి అంటున్నాడు. భారముతో ఉన్నవారు. కనుక మన పితరులైన ఇశ్రాయేలీయులు కూడా భారముతో ఉన్నారంటే ఆ భారము మానవునిగా మన యొక్క పాప భారము. ఆ పాప భారం ఏం చేసిందంటే శ్రమ పెట్టింది, శ్రమను తీసుకుని వచ్చింది. తర్వాత సాతానుడు తనకు పితరులు రామశేష పట్టణం కట్టించారు. తర్వాత కఠినంగా ప్రతి పనియు కఠినంగా ఉండేను. కనుక ఈ లోకంలో జీవితం ఏదో కఠినంగా భారంతో కూడినటువంటిది. తర్వాత 2వ అధ్యాయము 23వ వచనంలో వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడుచుచు మొదలు పెట్టుచుండగా, నిట్టూర్పులు విడిచిన స్థలము ఐగుప్తు. శ్రమ పాప భారముతో నిండిన ఐగుప్తు, శ్రమ పెట్టబడిన ఐగుప్తు, వెట్టి పనులు చేయించబడినటువంటి ఐగుప్తులో కఠినమైన స్థితి ఐగుప్తులో ఉంది. అంతేకాదు నిట్టూర్పులు ఉన్నాయి, మొరలు ఉన్నాయి, తర్వాత మూలుగులు ఉన్నాయి. వారు దేవుడు వారి మూలుగులు విని, కానీ ఇటు మూలుగులతో జీవించిన జీవితం ఇది. ఐగుప్తులో ఇది రెండంతల బాధలు, రెండంతల ఇబ్బంది. ఇంకా ఐగుప్తులో ఇంకేముండినాయంటే అక్కడ 10 తెగుళ్ళు ఉన్నాయి. 10 తెగుళ్ళు అవి నాశనకరమైనవి, శాపము. కనుక ఐగుప్తులో ఏముందంటే శాపం ఉంది. లోకంలో మనకు శాపమే ఉంది, ఉగ్రత ఉంది. తర్వాత అక్కడ మరి తెగుల్లో ఏమి జరిగిందంటే చీకటి. కనుక ఐగుప్తులో ఏముందంటే చీకటి ఉంది అనమాట, అంటే పాపం ఉంది. తర్వాత మరి కప్పలు, నీళ్ళలో ఆ కప్పలు ఏమైనా చనిపోతే ఏమైనా నీళ్ళన్నీ కూడా కంపు కొట్టినాయి, దుర్వాసన. తర్వాత రక్తం కూడా, ఆ నీళ్లు కూడా రక్తం అయిపోయినాయి ఆ తెగుళ్ళు. అప్పుడు కూడా అవి కంపు కొట్టింది. కనుక కంపు, దుర్వాసనతో జీవితం, దుర్గంధంతో జీవితం. కనుక ఇందాక మనం 2వ పాట పాడినా, మొదటి పాట 2వ పాట ఏమన్నది? దుర్గంధంతో నిండిన నన్ను, పాపముతో దుర్గంధం అదే దుర్వాసనతో. ఐగుప్తులు ఏముందంటే దుర్వాసన ఉంది. ఐగుప్తులు ఏముందంటే చీకటి ఉంది. ఐగుప్తులో వేదన ఉంది, అక్కడ మరణం ఉంది. జ్యేష్ఠ కుమారులు చంపబడ్డారు, చనిపోయిన మరణం ఉంది. అక్కడ వేదన ఉంది, శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కఠినమైన స్థితి ఉంది. ఇది లోకానికి సాదృశ్యం. కానీ ఇటువంటి అంతేకాదు మరి కరువు ఉంది. ఐగుప్తులో కరువు, ఐగుప్తులో వినాశనము, అది నలిగిన రెల్లుకు సూచనగా ఉంది. అటువంటి ఉగ్రతకు సిద్ధంగా ఉన్నటువంటి ఐగుప్తులో నుండి దేవుడు, లోకంలో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? ఆయన పాపము చాపి ఆయన మనల్ని విమోచించడానికై ఆయన మన కొరకై దిగి వచ్చాడు. మన మొరలు విన్నాడు, విని మన స్థితిని చూచి మన కొరకు ఏం చేశాడు? అక్కడ నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో నేను దిగి వచ్చి ఉన్నాను అంటున్నాడు. విడిపించటకు నేను దిగి వచ్చి ఉన్నాను. ప్రియులారా, మొరలతో నెమ్మది లేక కేకలు వేస్తున్న మన పాప జీవితం నుండి విడిపించడానికి ఆయన మనల్ని చూసి మన మొర విని మన యొక్క ప్రార్థన, మన పశ్చాత్తాపంతో మన ప్రార్థన చేయడం ద్వారా మన పాపములకు క్షమాపణ కలిగజేయడానికి ఆ దేవాది దేవుడు కల్వరి మన కొరకై ప్రాణం పెట్టుటకై దిగి వచ్చాడు. కనుక ఆ ప్రభువు యేసు క్రీస్తు వారు మన కొరకై చేసిన గొప్ప ప్రయత్నం, మన కొరకై ప్రాణం నర్పించాడు, మనను విమోచించినాడు ఐగుప్తు నుండి. ఆ ఐగుప్తుకి ఎటువంటిదంతా చూడండి. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 8:51. మొదటి రాజుల గ్రంథం 8:51.
మొదటి రాజుల గ్రంథం 8:50. మొదటి రాజుల గ్రంథం 8:50. అందరూ కలిసి వద్దాం. వారు ఐగుప్తు దేశంలో వాడి ఇనుప కొలిమి వాడి నీవు రప్పించిన నీ జనులు నీ శ్వాసమునై. ఐగుప్తు దేశం ఎటువంటిది అనేది ఇనుప కొలిమి. చెప్పండి, ఎటువంటిది అనేది ఇనుప కొలిమి. ఆ యొక్క భయంకరమైన ఇనుప కొలిమి, ఆ అగ్ని లాంటి శ్రమంలో ఉన్నటువంటి ఐగుప్తీయులను, ఆ ఇశ్రాయేలు ప్రజలను వారిని బయటికి రప్పించడకై యేసుక్రీస్తు ఆయన మన కొరకై ప్రాణం పెట్టినాడు. మనల్ని విమోచించడానికి ఆయన త్యాగం చేసినాడు. ఆనాడైతే గొర్రెపిల్ల రక్తం ద్వారా మేము విడుదల పొందారు. ఈనాడు ప్రభు యేసుక్రీస్తు ఆ యొక్క రక్తం ద్వారా మనకు విడుదల దొరికింది. అంతేకాకుండా మరి ఆ యొక్క ఇనుప కొలిమి. అంతేకాకుండా చూడండి, మీకా గ్రంథం 6:4. మీకా గ్రంథం 6:4. మీకా గ్రంథం 6:4. మీకా గ్రంథం 6:4 అందరూ చదవండి. ఐగుప్తు దేశంలో నేను మిమ్మల్ని రప్పించి దాస గృహముల నుండి మిమ్మల్ని విమోచించి మిమ్మల్ని నడిపించడై మోషే అహరోను మిర్యాములను పంపితిని. కనుక దాస గృహముల నుండి, చెప్పండి ఏ గృహం అంటే అది దాస గృహముల నుండి బయటికి వస్తున్నారు. కనుక ఇశ్రాయేలు ఈనాడు మన జీవితం కూడా దాస గృహం నుండి బయటికి రప్పించబడ్డాం. మరి ఐగుప్తు అనేటువంటి ఇనుప కొలిమిలో నుండి తీసుకురాబడ్డాం. ఈ గుర్రములను ఏం చేశాడంటే సొలొమోను తన వర్తకులను పంపి ఆ గుర్రములను పోలి తీసుకుని వస్తున్నాడు. ఈనాడు వర్తకుడు మా మధ్యవర్తి, సొలొమోనుకు మధ్యవర్తి అనగా పనిచేసిన పనివాడు లేక వర్తకుడు ఎవరంటే దేవుడి దాసులు. సువార్త ప్రకటించి మనల్ని దేవుడు తన ఇంటికి తీసుకుని వస్తున్నాడు. ఇప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి గుర్రములు ఆ యొక్క అశ్వములు ఏమవుతున్నాయి, యెరూషలేముకు తీసుకురాబడుతున్నాయి. ఆ యొక్క రాజభవనానికి తీసుకురాబడుతున్నాయి. దాసగృహం నుండి రాజగృహానికి తీసుకురాబడుతున్నాయి. ఐగుప్తు యొక్క ఇనుప కొలిమి నుండి ఉన్నటువంటి ఆ పరిస్థితుల నుండి ఇప్పుడు ఏమవుతున్నాయి, బయటికి రాజ నగరానికి యెరూషలేముకు తీసుకురాబడుతున్నాయి. ఈనాడు మన జీవితం కూడా అంటే భయంకరమైన ఇనుప కొలిమి నుండి దేవుడు తీసుకుని వచ్చాడు. దాస గృహం నుండి బయటకు తీసుకుని వచ్చాడు. అందుని బట్టి మనము మరి ప్రభు మనం చేసి ఏం చేస్తాడంటే ఆయన మన కొరకు బాహువు చాపి మన కొరకు ప్రాణం పెట్టాడు. మన కొరకు రక్తమును చిందించాడు. మనకి ఎక్కడ తీసుకుని వచ్చాడు? ఐగుప్తు అనేటువంటి చీకటి స్థలం, వేదన స్థలము, మరణ స్థలము, దుర్వాసన కంపు, తర్వాత మరి ఉగ్రత శాపము కింద ఉన్నటువంటి మొరలు, వేదన కారముతో ఉన్న ఈ ఐగుప్తు లాంటి మన జీవితంలో ఉండి ఈ లోకంలో నుండి దేవుడు ఎక్కడ తీసుకొని వచ్చాడు? చూడండి, నిర్గమకాండం 15 వచ్చాయి. నిర్గమకాండం 15:13. నిర్గమకాండం 15:13. ఆయన పరిశుద్ధ నీవు విమోచించిన ఈ ప్రజలను నీ బలం చేత వారిని నీ పరిశుద్ధాలయములకు నడిపించేదివి. ఐగుప్తు అనే కంపు స్థలం నుండి దుర్వాసనతో కూడింది, ఉగ్రతతో కూడింది, వేదన, శ్రమ, బాధ, కేకలు, మూలు, ఇవన్నీ శాపముతో నిండిన ఈ లోకం అనే ఐగుప్తులు అంటే దేవుడు ఏం చేశాడు? తన బాహు చాపి ఆయన మన కొరకై పరిశుద్ధ స్థలానికి తీసుకుని వచ్చాడు. దేవుడి మందిరానికి తీసుకుని వచ్చాడు. పరిశుద్ధులతో చేర్చినాడు. కనుక మరి అంతేకాకుండా మరి తన మహిమకులు ద్వితీయోపదేశకాండము 9:26. ద్వితీయోపదేశకాండం 9:26. ద్వితీయోపదేశకాండము 9:26. 9:26 అందరూ కలిసి నేను యెహోవాను ప్రార్థించు ఇలా చెప్పని, ప్రభువా యెహోవా, నీవు నీ మహిమ వలన విమోచించి బాహు బలం వలన ఐగుప్తులను రప్పించని నీ శ్వాసమైన జనమును నశింపచేయుము. నీ బాహు బలం వలన ఐగుప్తుల నుండి రప్పించిన జనం. బాహు ఆయన చేయి, ఆయన బాహు చాపిన 2 బాహువులు చాపిన మనకై కలువశిలలో చేతులు చాపినాడు. మన కొరకై వేగులు కొట్టించబడ్డాడు. తల మీద ముళ్ళ కిరీటం కొట్టబడి కొరడాలతో కొట్టబడ్డాడు. కాలువలు, మేకులు, ఇవన్నీ కూడా మన కొరకు చేసిన ఆయన బాహు చాపి. బాహు అంటే యేసుక్రీస్తు ప్రభు. తన బాహు చాపి అంటే యేసుక్రీస్తు ప్రభు పేరు కూడా బాహువు. ఆయన బాహు ఆయన సహాయం చేశాను. కానీ మానవులైన మనల్ని విడిపించడానికి ఆయన బాహు చాపినాడు. ప్రభు యేసుక్రీస్తు వారే మన కొరకు ఇలాకానికి దిగి వచ్చాడు. అందుని బట్టి మనం ప్రభువును ఆరాధించాలి. మనల్ని విమోచించినాడు. ఆ విమోచించబడిన ప్రజలు ఎక్కడికి వచ్చారంటే పరిశుద్ధ స్థలానికి తీసుకురాబడ్డారు. మరి 8 విడుదల, 300 విడుదల. చెప్పండి, 8 విడుదల ఇచ్చాడు మనకు. ఇశ్రాయేలు ప్రజలకు 300 విడుదల ఐగుప్తుల నుండి, తర్వాత సకల దేవతల్లో నుండి,
ఆయన మరి జనుల నుండి వారిని విమోచించారు. చూడండి 2వ సమూయేలు గ్రంథం 7:23 ఉంది. 2వ సమూయేలు 7:23, 2వ సమూయేలు గ్రంథం 7:23, 2వ సమూయేలు 7:23. అందరికి తెలుసు, చదవండి. అందరికి తెలుసు. నీకు జనులకి వారిని విమోచించున్నట్టును, నీకు ఖ్యాతి కలిగినట్టును, నీ జనుల నుండి నీ దేశంలో భీకరమైన మహాకార్యం చేసినట్టును, దేవుడైన నీవు ఐగుప్తు దేశం నుండి ఆ జనుల వశంలో నుండి వారి దేవతల వశంలో నుండి విమోచించిన ఇశ్రాయేలును బట్టి ఈ జనం వంటి జనం లోకమందు అది ఎక్కడ ఉన్నది? 300 విడుదల. చెప్పండి. ఇప్పుడు ఇందులో చదువుల భాగంలో ఎన్నున్నాయి? 3 ఉన్నాయి. 300 విడుదల. చెప్పండి. ఐగుప్తు దేశంలో నుండి, జనుల వశంలో నుండి, వారి దేవతల వశంలో నుండి. ఆనాడు అది ఆ చరిత్ర. ఈనాడు మన చరిత్ర ఏంటి? 300 విడుదల. శరీరాశ, నేత్రాశ, జీవుడము. ఆనాడు 3 బంధకాలు, 3 బంధకాలు ఉన్నారు వాళ్ళు. అక్షరార్థం. ఈనాడు అంతరార్థం. ఈ అంతరార్థం ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవుడం. ఇంకా 3 ఉన్నాయి. ఏంటి అవి? మనో, వాక్కాయ, కర్మ. మానవుడి పాపాలు 3 రకాలు. మనో అంటే మనసుతో, వాక్కాయ అంటే మాటతో, కర్మ అంటే క్రియలతో. ఈ మనో, వాక్కాయ, కర్మ అనే 3 పాపం నుండి విడిపించడానికై యేసుక్రీస్తు ప్రభు కల్వరిశిలలో 3 మేకుల మీద వేలాడాడు. 3 అనేది 3 పాపం. ఈ యొక్క 3 విధాలుగా మనో, వాక్కాయ, కర్మ. మనం మనసుతో, వాక్కు మాటలో, కర్మ అంటే క్రియలతో 3 చేసిన పాపం బట్టి 3 మేకులు. కాళ్ళలో 2 చేతుల్లో 2 మేకులు, కాళ్ళలో 1 మేకు, 3 మేకులు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఇది బంధకాల నుండి మనల్ని విడిపించడానికై కల్వరిశిలలో వెతికినాడు. మనల్ని విడిపించడానికై ప్రాణ త్యాగం చేశాడు. అందుని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. మరి మొదటి దినవృత్తాంతం 17:21, మొదటి దినవృత్తాంతంలో 17:21, మొదటి దినవృత్తాంతంలో 17:21 చదవండి. నీ జనులైన ఇశ్రాయేలు వంటి జనము భూలోకమందు ఏది? ఐగుప్తు నుండి నీవు విమోచించాలి. జనం బట్టి నిలవని నీవు అనేక జనములను తోలివేసిన నీవు మహాభయంకరమైన పేరు తెచ్చుకుంది. వారు నీ స్వంత జనులకు వారు విమోచించాలి. నీ దేవుడు నీవు బయలుదేరి వచ్చితివి. పరలోకం నుండి మన కొరకై దిగి వచ్చాడు. మనుషుడిగా కనబడ్డాడు. ఆకారమందు మనుషుడిగా కనబడ్డాడు. దాసుని స్వరూపం ధరించుకున్నాడు. రిక్తుడిగా చేయబడ్డాడు. రిక్తుడు అంటే కాలివాడైనాడు. ఆయన్ని పోగొట్టుకున్నాడు. సింహాసనం, మహిమను, రాజ్యాన్ని, ఘనతను, కిరీటాన్ని, వైభవములు, ఆరాధనలు పోగొట్టుకొని దేవుడుల ఆరాధనలన్నీ పోగొట్టుకున్నాడు. అందుకే ఏమైనాడు? రిక్తుడైనాడు. ఏం లేని వాడైనాడు. మన కొరకు దరిద్రుడైనాడు. మనల్ని విమోచించడానికై ఆయన మన అన్ని పోగొట్టుకున్నాడు. మనుషుని పోలికడు దాసుని స్వరం ధరించుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా ఆయన మన కొరకై తగ్గించుకున్నాడు. కనుక ఏంటి మరి ప్రభు యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ తగ్గింపు మరి చూద్దాం. ఫిలిప్పీయుల రాష్ట్రపతి 2వ అధ్యాయం. ఇప్పుడు చెప్పిన మాట ఫిలిప్పీలో ఉన్నాయి. 2వ అధ్యాయము 7-8 అందరూ తెలుసు. మనుషుని పోలిక కాబట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొని ఆకరణ మనుషుడు కనబడి మరణం పొందినంత కనుక శిలువ మరణం పొందినంతగా ఇదే చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. దేవుడితో సమానంగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొని లేదు. కానీ మనుషుల పోలిక కాబట్టి ఒకటి. 2వది దాసుల స్వరూపం ధరించుకున్నాడు. 3వది తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. 4వది ఆయన ఆకరణ మనుషుడే కనబడ్డాడు. 5గా మరణం పొందినంతగా, 6వది శిలువ మరణం పొందినంతగా విధించుకున్నాడు. 7వది తను తాను తగ్గించుకున్నాడు. 7 తగ్గింపు 7 steps of humbleness of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు 7 మెట్లు దిగి వచ్చాడు మన కొరకు. పరలోకం నుండి ఆయన నేను దిగి వచ్చి ఉన్నాను, నేను వారిని విడిపించడానికై దిగి వచ్చాను. ఎన్ని స్టెప్స్? 7 అంటే 7 అనేది సంపూర్ణత, సంపూర్ణ తగ్గింపు. మన కొరకు పూర్తిగా తగ్గించుకున్నాడు. నేల మట్టుకు తగ్గించుకున్నాడు మనల్ని విమోచించడానికై. కానీ ప్రియ సహోదరి అటువంటి మరి ఈ అశ్వములను కొనుటకై, గుర్రములను కొనుటకై సొలొమోను ఐగుప్తులు మరి ఆ యొక్క పరివారను తర్వాత వర్తకులను పంపినట్టుగా దేవుడు తన దాసులను పంపించి సువార్త వినిపించి ఆయన మనల్ని ఏం చేశాడు? ఆయన తన ఇంటికి తీసుకుని వచ్చాడు. తన ఇంటిలో మనల్ని చేర్చినాడు. వారిని విడిపించాడు. అది మీక గ్రంథం మనం చదివినాం. దాస గృహం నుండి వారిని విడిపించి వారిని నడిపించడానికి ఎవరిని పెట్టాడు? 3 పెట్టాడు. ఎవరిని? మోషే, అహరోను, మిరియాం. అంటే విమోచించిన తర్వాత మనం నడిపించబడాలి. అలాగే ప్రియ సహోదరుడా సహోదరి, మనం రక్షణ పొంది దేవుని
కాబట్టి మనల్ని నడిపించడకు, మనల్ని కాయుటకు, మనల్ని పోషించడకు, నడిపించడకు దైవ సేవకులను మనకి ఇచ్చాడు. ఆనాడు మోషే అహరోను మిరియామును ఇచ్చాడు వారిని నడిపించుటకై. కనుకనే రక్షించినాడు, మనల్ని నడిపిస్తున్నాడు. రక్షించిన దేవుడిని స్తుతించాలి. నడిపించుటకు దేవుడు ఏర్పాటు చేసిన సంఘము, దైవజనులను, భక్తులను మనకి ఇచ్చాడని, ఆ దేవుని దాసులను మనకి ఇచ్చాడని మనం దేవుడిని స్తుతించాలి. సంఘమును మరి దేవుడు తమను కూడా నడిపించినాడని దేవుని స్తుతించాలి. కనుక సహోదరి ఇంత గొప్ప కార్యములు దేవుడు మన కొరకై చేసినాడు. మరి చివరి చూడ యెషయా గ్రంథం 62:12. యెషయా గ్రంథం 62:12. యెషయా గ్రంథం 62:12. 62:12. పరిశుద్ధ జనమని యెహోవా విమోచించినాడని వారికి పేరు పెట్టబడను. యెరూషలేమా ఆశీర్వదగిన మరియు విసర్జింపబడని పట్టణమనియు నీ పేరు కలుగును. పరిశుద్ధ జన ప్రజలు, నీవు యెహోవా విమోచించిన వారని వారి పేరు. పరిశుద్ధ ప్రజలు పాపముతో, దుర్వాసనతో, కంపుతో, శాపముతో, ఉగ్రతతో, భారముతో, నెమ్మది లేక, సాతాను బంధకాలలో, సాతాను దాసత్వములో, ఇనుప సంఖ్యలతో ఉన్నవారము, తర్వాత ఇనుప కొలిమిలో ఉన్నవారము, దాసగృహంలో ఉన్నవారు. మనల్ని ఏం చేశాడు? ఐగుప్తులో నుండి గుర్రములను బయటికి యెరూషలేముకు తీసుకుని వచ్చినట్టుగా దేవుడు మనల్ని ఐగుప్తు అనే లోకంలో నుండి దేవుని తన నగరానికి తీసుకుని వచ్చాడు. దేవుని పరిశుద్ధ స్థలంలోకి తీసుకుని వచ్చాడు. ఆయన ఇంటిలో చేర్చినాడు. కనుక ఆయన ఇంటిలో మనము దేవుని ఆరాధించే వారిగా చేస్తున్నాడు. కనుక విమోచించిన దేవుని ఏం చేయాలి? మనం ఆయన ఆరాధించి ఆయనను గణపరిచి ఆయన మహిమపరచాలి. ఇప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధ జనంగా చేస్తున్నాడు కాబట్టి ప్రభువును గణపరచాలి. ఆ దేవాది దేవుడు మొట్టమొదటిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన గుర్రంను తీసుకోలేదే, ఆయన వాహనంగా గాడిదను తీసుకున్నాడు. ఇప్పుడు ఏం తీసుకున్నాడు? గుర్రం తీసుకొచ్చి ఘనమైంది కదా. అవును, ఆయన రాజ్యం చేయడానికి రాలేదు, దాసుడిగా ఉండటకు వచ్చాడు. ఆయన ఒక పరిచర్య చేయుటకు లేక పరిచారకుడిగా ఉండటకై తగ్గించుకున్నట్టుకు వచ్చాడు. అందుకే గాడిద పిల్ల మీద వాహనంగా వచ్చాడు. దాని మీద ఎక్కి ప్రయాణం యెరూషలేముకు వచ్చాడు. ఇప్పుడు రెండోసారి ఎట్లా వస్తున్నాడో తెలుసా? చూడండి, ప్రకటన గ్రంథం 19 వచ్చాయి. ప్రకటన గ్రంథము 19, ప్రకటన 19 రెండోసారి మరి ప్రభు యేసుక్రీస్తు వారి భూమి మీదకి ఆయన వస్తున్నప్పుడు ఎట్లా వస్తున్నాడు? 11వ వచనం అందరు కలిసి, 11-12 అందరు కలిసి, మరియు పరలోకము తెరవబడినట్టు చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండినవాడు నమ్మకమైనవాడును సత్యవంతుడైన నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శించే యుద్ధములు జరిగిస్తున్నాడు. ఆయన నేత్రము అగ్నిజ్వాల వంటి, ఆయన శిరస్సు ఇక అనేక కిరీటములను వ్రాయబడిన నామం ఆయనకు కలదు అని ఆయనకి కానీ మరి ఎవరికి తెలియదు. అలా 14వ వచనం కూడా, పరలోకమందు సేనలు కదా శుద్ధమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములకి ఆయనను వెంబడించుచుండిరి. కనుక ఇప్పుడు యుద్ధం చేయడానికి వస్తున్నాడు. ఎవరితో యుద్ధం? గడసర్పముతో, సాతానుతో, అంత్యక్రీస్తుతో. ఏం చేస్తున్నాడు? సాతానుతో యుద్ధం చేయడానికి వస్తున్నాడు. ఆ యుద్ధం కొరకు ఎవరిని వాడుకుంటున్నాడు? తెల్లని గుర్రమును వాడుకుంటున్నాడు. గుర్రము విశ్వాసానికి సూచనగా ఉంది అని పరమగీతంలో చెప్తున్నాం. ఆ పరిశుద్ధపరచబడిన దేవుని బిడ్డల ద్వారా లోకాన్ని జయించడానికి, సాతాను జయించడం, సాతాను అగ్నిగుండంలో పడవేయడానికి ఆయన దాన్ని ఉపయోగిస్తున్నాడు. ఈనాడు దేవుడి ప్రజలు తెల్లని వస్త్రం ధరించుకున్నారట. అంటే భౌతికమైన తెల్లని వస్త్రం సరిపోదు, పరిశుద్ధ జీవితానికి సూచనగా ఉంది. ఎవరైతే పరిశుద్ధులుగా ఉన్నారో, ఎవరైతే దేవుడి దృష్టిగా జీవించి విమర్శించబడ్డారో వారి ద్వారా ఈ లోకానికి రాజ్యం మరి శత్రువుతో పోరాడి జయము పొందటకై వస్తున్నాడు. ఆయన తెల్లని గుర్రం మీద ఆయన వాహనంగా వస్తున్నాడు. రెండోసారి వచ్చినప్పుడు తెల్లని గుర్రం మీద వస్తున్నాడు. రాజ్యం చేయుటకు, శత్రువును అణిచుటకు, శత్రువును జయించుటకు, విజయశాలి, జయశీలుడు, వీరుడు, జయ వీరుడు వస్తున్నాడు. ఆయన వీరుడు వస్తున్నాడు. ఆనాడు జయము అనే దేవుని స్తుతించారు. ఆడ మీద వాహనంగా వచ్చినప్పుడు, వాహనంగా చేసుకుని వచ్చినప్పుడు అయితే ఆయన తన ప్రాణం పెట్టుటకు వచ్చాడు. ఇప్పుడు రెండోసారి ఆయన తెల్లని గుర్రం మీద వస్తున్నాడు. ఏంటంటే ఈ 300 శత్రువులను జయించడానికి ఆయన వస్తున్నాడు. అది మనల్ని ఆధారం చేసుకుని దేవుడు ఆ గొప్ప కార్యం చేయనున్నాడు. అటువంటి పరిశుద్ధమైనటువంటి తెల్లని గుర్రం వంటి వారిగా దేవుడు మనల్ని చేశాడు. రాజకీయ అశ్వం వంటి వారిగా చేశాడు. రాజు కొరకు ఉపయోగపడే అశ్వం వంటిది. మనం మరోసారి చదువుతాం. చదవండి. జకరియా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం మధ్య భాగం.
జకర్యా 10వ అధ్యాయం 3వ వచనం మధ్య భాగం. అందరూ కలిసి సైన్యముల అధిపతి యెహోవా తన మందయము యూదావారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వములు వంటివారిగా చేయించి. అలాగే అందరు చదవడం లేదు, దయచేసి నాతో పలకండి. సైన్యములకు అధిపతి యెహోవా తన మందయము యూదావారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారినిగా చేయను. అనగా దేవుడు రాజకీయం అశ్వం వంటి వారిగా చేయడానికి ఏం చేశాడు? ఆయన క్రయం చెల్లించాడు. మొదట చెప్పండి, ఏం చేశాడండి? విలువ పెట్టి కొనబడిన రాజకీయ అశ్వము. చెప్పండి, మొట్టమొదటి చేయండి. విలువ పెట్టి కొనబడిన రాజకీయ అశ్వం. ఈ విలువ పెట్టి కొనబడిన రాజకీయ అశ్వము విలువగా ఉండాలని, దేవునికి ఘనముగా ఉండాలని దేవుడు మనము ఘనమైన వారికి స్థానం చేశారు. రెండోది అంతేకాకుండా నిర్గమకాండం చూడండి, ఆ వచనం చదివి మాట్లాడతాం కదా. రాజకీయ అశ్వముల యొక్క రెండో అనుభవం ఏంటంటే 17వ వచనం 14-17. నిర్గమకాండం 14-17. నిర్గమకాండం 14-17 చదవండి. అందరూ తెలుసు. ఇదిగో నేను కట్టినపరుస్తున్నాను, వాళ్ళు వీరిని ధర్మదులు. నేను పర్వతులను అతని సమస్త సేనగా ఉన్న అతని రథములను అతని గుర్రపులను నాకు మహిమ తెచ్చుకున్నాను. పలకండి దయచేసి. అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందను. నాకు మహిమ కనుక ఈ రెండు అనుభవాల గురించి మనం దేవుని ఆరాధిస్తాము. రాజకీయ అశ్వముల యొక్క రెండు అనుభవాలు. మొదటిది ఏంటంటే విలువ పెట్టి కొనబడిన రాజకీయ అశ్వములు. అశ్వం మనందరం కూడా దేవుని కొరకై అశ్వం అంటే వారికి. రెండవది ఏంటంటే ఆ దేవునికి మహిమను తీసుకుని వచ్చేటువంటి రాజకీయ అశ్వం. చెప్పండి, రెండవది ఏంటి? దేవునికి మహిమను తీసుకుని వచ్చే రాజకీయ అశ్వం. కనుక మహిమ నోటితో మాత్రమే సరిపోదు. మన జీవితంలో, మన బ్రతుకులతో, మన యొక్క మాటలతో, మన యొక్క జీవిత విధానంతో, అనుదిన జీవితం ద్వారా దేవుడికి మహిమ కలగాలని కోరుతున్నాడు. రాజకీయ అశ్వము యొక్క రెండవ అనుభవం ఏంటంటే మొట్టమొదటిది విలువ పెట్టి కొనబడిన రాజకీయ అశ్వము. రెండవది దేవునికి తనకు మహిమ తెచ్చుకున్నట్టుకైనటువంటి రాజకీయ అశ్వం. తనకు మహిమ కోసం కనుక మనకు మనం మహిమ కాదు, దేవుడికి మహిమ చెల్లించాలి, ఆయనే కనపరచాలి. మాటతో మాత్రమే కాదు, మన క్రియలతో కూడా. కానీ అటువంటి గొప్ప దేవుడిని మనము ఆరాధించి కొనియాడదాం, ఆయన మహిమపడదాం. ఘనత మహిమ ప్రభుకే చెల్లిద్దాం. ఆ దేవుడు అట్లా మనకు సహాయం చేయలుగా. ఆమె చెప్పండి. పాట చెప్తారు. మొదటి 2 వచనాలు, మొదటి 2 చివరి 2 పడతాయి. మొదటి 2 పడతాము ఇష్టపడతాము. ఇప్పుడు ఆయన కూర్చొని రజంలో సండే స్కూల్ పిల్లలు కూడా చివరిలో పట్టలేదు.
ప్రవేశిస్తాము. మరి సండే స్కూల్ తర్వాత సహోదరి క్లుప్తంగా ఆలోచిస్తాం. సమయంలో చూస్తుంది. అదే సమయంలో సెల్ ఫోన్లు మరి మాట్లాడుకోవడాలు దేవుడి సన్నిధిలో భయం వెలుగున్నాం. దేవుడు దహించండి అన్నాడు. దేవుడు మన కరుణామయుడని మాత్రమే తెలుసు, కానీ దేవుడు దహించండి. దేవుడి సన్నిధిలో వినయ భక్తులతో ప్రతిక్రమణ చేయడానికి అన్ని శోధన నుంచి